అలంకాన్పల్లి దస్తగిరి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే హత్య కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. కడప ఇన్ఛార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి నేతృత్వంలో ముగ్గురు సీఐల ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతో పాటు విదేశీ మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే నిత్యానందరెడ్డి పరారీలో ఉండటంతో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నిత్యానందరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆలంకాన్పల్లి దస్తగిరెడ్డి హత్యకు సంబంధించి పోలీసులు మరో ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా మొదట ఏదైతే దస్తగిరెడ్డి హత్యకు సంబంధించి గంజాయి బ్యాచ్ మాత్రం హత్య చేశారని చెప్పి అనుకున్నారో ఈ నేపథ్యంలో కూడా పోలీసులు మరో ముందడుగు వేసి దస్తగిరెడ్డిని కూడా పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా దస్తగిరి ఇంట్లో కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్ బయటపడడంతో కూడా పోలీసులు మరో ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే గత అర్ధరాత్రి సమయంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపుగా కడప మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి నిత్యానందరెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పి పోలీసులు అయితే భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి అయితే కనుక గత రాత్రి అయితే కనుక పూర్తిస్థాయిలో పోలీసులు అక్కడికి రావడం జరిగింది. దాదాపుగా ఆ ఇంటిని సోదా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే కడప ఇన్ఛార్జి డిఎస్పీ అయినటువంటి బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో మరోపక్క సీఐలందరూ కూడా దాదాపుగా 3 గంటల సేపు కూడా మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి నిత్యానందరెడ్డి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అలాగే ఆయన సతీం అనేటువంటి పండిత్ దీప్తిని కూడా పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా ఆ ఇంట్లో నుంచి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోపక్క విదేశీకి సంబంధించినటువంటి మద్యం బాటిళ్లను 4 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఆయన సంబంధించినటువంటి ఏదైతే లైసెన్స్ గన్ ఉందో ఆ గన్నును కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. పూర్తిస్థాయిలో గత అర్ధరాత్రి సమయం నుంచి కూడా ఇప్పటి వరకు పోలీసులు అయితే కనుక నిత్యానందరెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా మకాం వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నిత్యానందరెడ్డి పరారైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క బంధువులు కూడా కేవలం మమ్మల్ని ఇరికించాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తారని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఎక్కడ ఉందో మనం చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.